ఏం పాట ఉంది? గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, గురుత్వం అందులో పంపించు. గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం సాంగ్ పెట్టుకో. గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం సృష్టికి పూర్వమే జన్మించక మునుపే, సృష్టికి పూర్వమే జన్మించక మునుపే ఎంచుకొని మలచుకొని, ఎంచుకొని మలచుకొని పవిత్రపరచి అభిషేకించిన గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం ఫాదర్, మాకు సమయం ఇచ్చి మా టీవీ మా ఛానల్తో మాట్లాడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు. ముందుగా మీ గురించి పరిచయం చేసుకోండి ఫాదర్. నేను ఫాదర్ పుట్టి సుందర్రాజు, ప్రస్తుతం పెదకొరపాడు విచారణ గురువుగా పనిచేస్తున్నాను. నేను ఇక్కడికి విచారణ గురువుగా నియమింపబడి ఇది 4వ సంవత్సరం. మా విచారణ పెదకొరపాడు విచారణ కేంద్రంగా ఉంది. దీని కింద మొత్తం 9 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు వరుసగా లగడపాడు అనే ఒక గ్రామం, దాని ప్రక్కన గారపాడు అని ఉంది, తరువాత మనకి సత్తనపల్లికి సమీపంలో ఉన్నటువంటి గుడిపూడి, ఆ తర్వాత పెదమక్కెన, ఆ తర్వాత లింగంగుంట, తరువాత అబ్బరాజుపాలెం, తరువాత తాళ్ళూరు, కరస, ఇంకొకటి కొత్తగా శనిగండ్ల అనే ఒక గ్రామాన్ని కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ విచారణ చరిత్ర ఏంటంటే, గతంలో ఇది అతలూరు అనే విచారణ నుంచి విడగొట్టబడింది. విచారణ ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేయడం కూడా జరిగింది. పోయిన సంవత్సరం జనవరి 8వ తేదీన ఈ 25 సంవత్సరాల స్వర్ణ జూబిలీ వేడుకల్ని విచారణ ఏర్పడింది. కాబట్టి ఆ విచారణ ఏర్పడినటువంటి దానికి దేవునికి కృతజ్ఞతగా 25 సంవత్సరాల జూబిలీని కూడా నిర్వహించుకున్నాం. ఈ చర్చి గట్టి 2003లో కట్టడం జరిగింది. అంటే దాదాపు ఇప్పటికి 21 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ చర్చి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది సత్తెనపల్లి నుంచి అమరావతి పోయే రోడ్లో ఉంది, అమరావతి తీరా ఉంది. కాబట్టి ఇది ఒక భవిష్యత్తులో ఒక మంచి కేంద్రంగా రూపొందింపబడుతుందని చెప్పి మా పీఠాధిపతులు, మరి ఇక్కడ పనిచేసినటువంటి గురువులు గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరి యొక్క ముఖ్య అభిప్రాయం. కావున ఈ దేవాలయానికి 3 రాజుల దేవాలయం అని నామకరణం చేయడం జరిగింది. సరే, వారు ఆ రోజుల్లో ఏమని ఆలోచించారో కానీ ఈ ప్రాంతం గుండా అమరావతి రాజధాని అని చెప్పి ఒక సమయంలో నిర్ణయం చేయబడింది. ఇటు వైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి దేవాలయంలో ఉన్నటువంటి యేసు ప్రభుని ఆరాధించి మరి తిరిగి వెళుతూ దీవెనలు పొందుతారని చెప్పి ఆ రోజుల్లో ఈ దేవాలయానికి అటువంటి నామకరణం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం జనవరి 8వ తేదీన ఎంతో ఘనంగా ఈ విచారణ పండుగను నిర్వహిస్తూ ఉన్నాము.
అనేక మంది చుట్టుప్రక్కల గ్రామంలో ఉన్నటువంటి హైందవులు, ముస్లింలు అనగా మహమ్మదీయులు, క్రైస్తవేతరులు, క్రైస్తవులు, ఇంకా ఇతర సంఘాలకు చెందినటువంటి క్రైస్తవ డినామినేషన్స్ అందరూ కూడా కుల మత భేదాలు లేకుండా ఇక్కడికి వచ్చి ఆ రోజున క్రొవ్వొత్తులు సమర్పించుకోవటం, తర్వాత బాణసంచా కార్యక్రమంలో పాల్గొనటం, తేరు ప్రదక్షిణలో పాల్గొని మరి మరియ తల్లిని, మరి బాలయేసుని ప్రత్యేకముగా మరియ తల్లిని గౌరవించడం, బాలయేసుని ఆరాధించడం మరి జరుగుతూ ఉన్నటువంటి ప్రతి సంవత్సరం వేడుకల్లో అందరూ కూడా ఆనందంగా పాల్గొంటారు. ఇక్కడ ఎటువంటి వివాదాలతో చోటు లేదు. అందరూ కూడా భక్తి భావంతో ఎంతో వైభవంగా ఈ పండుగను చేసుకుంటారు. దానికి మరి గ్రామస్తులందరూ కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా మా సంఘ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులు అందరూ కూడా ఎంతో భక్తి భావంతో ఈ పండుగను చేసుకోవడానికి సహకరిస్తూ ఉన్నారు. ఇది ఈ గ్రామం యొక్క విశిష్టత. మరి మున్ముందు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. నేను విచారణ గురుగా వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దేవాలయం ప్రాంగణంలో 14 స్థలాలు నిర్మించడం జరిగింది. మరి దేవాలయానికి ముందుగా వ్యాకుల మా స్వరూపాన్ని పెట్టి పైకి వెళ్ళటానికి భక్తులకు అనుకూలంగా స్టేర్ కేస్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దేవాలయ ముఖద్వారం దగ్గర వెళంగని మాత స్వరూపాన్ని మరియు వేస్తిరి హృదయ స్వరూపాన్ని కూడా నిర్మించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెళంగని వెళ్ళాలంటే ఈ పేద ప్రజలు వెళంగనికి వెళ్ళలేరు. ప్రస్తుతం చాలామంది వెళ్తున్నారైనా కూడా కొంతమంది పేదవాడు మరి అక్కడికి వెళ్ళలేనటువంటి వారు, వృద్ధులు ఉంటారు. వాళ్ళ కోసం అని చెప్పి చక్కని వెళంగని మాత స్వరూపాన్ని కూడా దేవాలయ ముఖద్వారం ఏర్పాటు చేశాం. అనేక మంది తల్లి వెళంగని దగ్గరకు వచ్చి, వెళంగని మాత దగ్గరకు వచ్చి ఆ తల్లిని ప్రత్యేకంగా గౌరవించి అనేక విధాలుగా మేలు పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఆర్చి ఉంది, అది ఎంట్రన్స్ ముఖద్వారం, దాన్ని కూడా మేము నిర్మించాం. ఇట్లా అనేకమైనటువంటి భక్తికి అనుగుణంగా ఉండే కార్యక్రమాలు, ఇంకా ఎవరైనా యాత్రికులు వస్తే వాళ్ళు ఉండటానికి కూడా బస్సు సదుపాయాలని కల్పించడం జరిగింది. ప్రస్తుతం గుహ నిర్మాణం కూడా జరుగుతుంది. ఆ గుహ నిర్మాణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి నేను గురువై 40 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాను. ఏప్రిల్ 11వ తేదీ ఆ రోజున మా గుంటూరు పేట అధిపతులైనటువంటి మహాఘనత వచ్చిన చిన్నాబతిని భాగ్య గారు విచ్చేసి గుహను ప్రారంభించడం మరియు నా రూబీ జూబిలీ సందర్భంగా దివ్య పూజాబలి సమర్పించడం. ఆ దివ్య పూజాబలిలో దాదాపు 700 మంది మా విచారణ గ్రామాల నుంచి వచ్చేటటువంటి విశ్వాసులందరికీ కూడా ధృవీకరణ సాంగ్యం అనగా కన్ఫర్మేషన్, ఒక సాక్రమెంట్స్ 7 దేవద్రవ్యాలలో ముఖ్యమైనటువంటి ఒక సంస్కారం అది కన్ఫర్మేషన్. దాన్ని ధృవీకరణ సాంగ్యం అంటారు. దాన్ని దాదాపు 700 మందికి పీఠాధిపతులు దాన్ని వసంగబోతున్నారు. అదే రోజున మేము అందరం కూడా ఒక పండుగ వాతావరణంగా ఈ కార్యక్రమాన్ని కొనియాడాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఇది మా విచారణ యొక్క ప్రత్యేకత. ఇంతకుముందు గతంలో కూడా కొంతమంది గురువులు పనిచేశారు. ఎవరు వచ్చినా సరే ఈ విచారణ అభివృద్ధికి వాళ్ళందరూ కూడా కృషి చేశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి, సంఘ పెద్దలకి మరి వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా అనుబంధ సంస్థ పునీత అన్నమ్మ గారి కాన్వెంట్ ఉంది. వాళ్ళు సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా యొక్క అనుదిన దైవ ఆరాధన కార్యక్రమంలో వాళ్ళ యొక్క సహకారం, ముఖ్యంగా మాకు దివ్య పూజా బలిలో కానీ దేవాలయంలో కానీ ఏ విషయానికైనా సరే వాళ్ళు ముందుకు వచ్చి అలంకరణ విషయంలో కానీ, పరిశుభ్రంగా ఉంచడంలో కానీ భక్తులకు వారి వంతు సహాయం చేస్తూ వారు కూడా వారి సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మా విచారణలో అందరి యొక్క సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ రోజున మరి నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ యూట్యూబ్ ఛానల్ అన్వేష్ గారి ద్వారా నాకు మిమ్మల్ని అందరినీ కూడా నా ఈ చిన్న సందేశాన్ని ఇచ్చే అవకాశాన్ని కల్పించినందుకు ఆ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫాదర్. మీకు అడ్వాన్స్డ్ రూబీ జూబ్లీ శుభాకాంక్షలు.
తల్లి ఒడిలో పవళించే పిట్టవలేనే తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా తల్లి ఒడిలో పవళించే పిట్టవలేనే తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా